హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. అన్లిమిటెడ్ ఫన్ విత్ ఉమా, హ్మ్. సోలో లైఫ్ బ్రతికే సో సో బెటర్ బెటర్. అనేది. అది కూడా అసలు ఒక డిఫరెంట్ అనమాట. ప్రతి అవును. గ్యాంగ్ లో ఒకళ్ళు ఉంటారు. అవును. ఆ 10 మందిని చూసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో ప్రాబ్లమ్స్, మ్యారేజ్ లో ప్రాబ్లమ్, వాళ్ళ ఇంట్లో అత్తతోనో బావలు, వీళ్ళందరినీ చూసి మ్యారేజ్ చేసుకోకున్నంత సుఖం ఏది ఉండదు అని అవును. ఫిక్స్ అయిపోతారు. అసలు ఆ క్యారెక్టర్ కి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? అది ఎలా తీసుకున్నారు? అది అంటే ఆ టైంలో 2018, 17 టైంలో కూడా నాకు ఐడియాలజీ ఉండేది అలాగా. పెళ్ళెందుకు, పెళ్లి చేసుకుని ఏం చేద్దాం అనేది చిన్నది ఉండేది. అది చూసిన తర్వాత మా ఫ్రెండ్ సర్కిల్ కూడా అదే డిస్కషన్స్ ఉండేవి. మ్యారేజ్ అవసరమా కాదా, మన ఫ్రీడమ్ని మనం ఇంకొకరి చేతిలో పెట్టడం ఎందుకు, తీసుకెళ్ళి అక్కడ ఎందుకు ఉండడం, అలా ఒక హీరో అనుకుని ఉంటే ఏంటి అనుకునే దాని మీద స్టార్ట్ అయిన ఐడియా అండి అది. అప్పుడు బ్యాచులర్ లైఫ్, చిన్న ఫ్రెండ్స్ తోటి చిల్ అయ్యే టైం కదా. ఈ ఫ్రీడమ్ని సరదాని మనం రేపన్న రోజు ఇంకొకరికి చెప్పుకుని సమాధానం అయితే లేట్ ఎందుకు అయింది, ఉప్పు ఎందుకు తక్కువైంది, ఇలాంటి గొడవలు ఎందుకులే, లైఫ్లో సరదాగా మనకు నచ్చినట్టు బతకొచ్చు కదా అనుకునే ఒక క్యారెక్టర్. కట్ చేస్తే అసలు మనం మాత్రం ఇలాగ ఉన్నాం అనుకుంటే ఆడు చూసుకుంటే ఇన్స్పైరింగ్గా అక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆర్ నారాయణ మూర్తి గారు, లతా మంగేష్కర్ గారు, వీళ్ళందరి లైఫ్లో చూసుకుంటే ఎవరికి పెళ్ళి అవ్వలేదు, మదర్ తెరిసా. సో వాళ్ళే అవ్వలేనప్పుడు వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు కదా. సో అనుకునే ట్రావెల్లో వాళ్ళ మామయ్య క్యారెక్టర్ ఒకడు, పెళ్ళొద్దురా బాబు అని చెప్పి ఇంకొక క్యారెక్టర్, ఇలా ఒక ఫిలాసఫీ రాసుకుని 108 శ్లోకాలు రాసుకుని ట్రావెల్ అయ్యే ఒక క్యారెక్టర్. అలా స్టార్ట్ అయింది. అసలు చేసేటప్పుడు సాయి ధరమ్ తేజ్ గారు ఫస్ట్ మీరు చెప్పంగానే ఆయన రియాక్షన్ ఏంటి, దానికి హోంవర్క్ గానీ ఎట్లా ఉంది ఆ సినిమా అప్పుడు ఇన్సిడెంట్స్ ఏంటి? అది సూపర్ ఫన్ గా చేసామండి. ఇది నరేషన్ దగ్గర నుంచి ఫస్ట్ హాఫ్ అయింది, తర్వాత కొన్ని రోజుల తర్వాత సెకండ్ హాఫ్ అయింది. విన్న దగ్గర నుంచి తేజు గారు అంటే చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా అండి అది. దాంట్లో ఒక సాంగ్ కూడా చాలా హైలైట్ అయింది. ఏది నేనేనా? అవును. సో ఆ సాంగ్ కూడా చాలా హైలైట్ అయింది. దానిలో ప్రతి క్యారెక్టర్ నాకు కామెడీ, మీరు ఎప్పుడు ఒక కామెడీ ట్రాక్ సపరేట్ ఉండదు. మీ సినిమాలో చూసుకుంటే ఇన్బిల్డ్ వాళ్ళ ఒకటి ఉంటుంది, డెఫినెట్ గా ఒక ఫన్నీ ఇది అనేది ఉంటుంది, కాన్వర్జేషన్ తో పాటు ఉంటుంది తప్ప మీరు సపరేట్ గా ఒక ట్రాక్ పెట్టి అట్లా అయితే ఎప్పుడు పెట్టరు. సో దీనిలో అసలు ఆ స్టోరీకి ఎన్ని డేస్ పట్టింది, మీరు ఎన్ని డేస్ తీసారు సార్ అది సోలో బ్రతికే వర్కింగ్ డేస్ వచ్చేసి 60 డేస్లో ఫినిష్ అయిపోయింది. అప్పుడు అది రాయడం అయితే చాలా ఇన్సిడెంట్స్ రాయడం వల్ల అది 1.5 year 2 years పట్టిందండి. ఐడియా స్టార్ట్ అయిన దగ్గర నుంచి నరేషన్కి వెళ్ళేంత వరకు అయితే 1.5 year ట్రావెల్ పట్టింది. ఎందుకంటే అది ఒక కథలా చెప్పలేం, ఆ ఇన్సిడెంట్స్ చెప్పాలి. అది ప్లస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ వరకు హీరోయిన్ ఉండదు, అందులో ఇంటర్వెల్కి హీరోయిన్ వస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ వరకు ఎంత హోల్డ్ అయ్యి చేయాలన్న దాని మీద ఇన్సిడెంట్స్ని పేర్చడం కోసం పట్టింది. 60 డేస్లో అయిపోయిందండి సినిమా అది. సాయి గారితో ఒక మంచి మూమెంట్స్ అంటే, ఫన్నీ మూమెంట్స్ అంటే మీరు అన్నారు కదా మొత్తం ఫన్నీగానే జరిగింది మాకు అని. సో మంచి ఫన్నీ మూమెంట్స్ అంటే ఏం చెప్తారు? ఆయనతోటి అంటే ఆఫ్ స్క్రీన్ బాగుండేదండి. అంటే షూటింగ్ టైంలో సీన్ చెప్పేటప్పుడు ఆయన ఇంప్రూవైజేషన్స్ అవి బాగుండే. అంటే నేను ఇలా డైలాగ్ చెప్పిన తర్వాత ఆయన దాన్ని అర్థం చేసుకుని ఇంకా బెటర్గా చెప్పేవారు. అవి బాగా అనిపించేదండి. ప్లస్ అంతా సత్య, వెన్నెల కిషోర్ అన్న, వీళ్ళంతా ఒక సింక్లో ఉండే బ్యాచ్ కదా, ముందు నుంచి పరిచయం వీళ్ళంతా. సో ప్రతిరోజు బాగుండేదండి. ఆయన మా గట్టిగానేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు సోలో బ్రతికే సో బెటర్ అని చెప్పి ఫ్యూచర్లో పెళ్లి చేసుకున్నావు అంటే అప్పుడు చెప్తాను నీ సంగతి అని అలా ఆట పట్టించేవారు ఆయన. అట్లా అనేవారు సరదాగా. సో మీరు ఆ సినిమా తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు? ఆ సినిమా తర్వాత అయింది. అవును. మరి మీరే చెప్పి మీరే పెళ్లి చేసుకున్నారు? క్లైమాక్స్ లో చేసుకోవడం మంచిదని చెప్పాను కదండి, నేను వద్దని చెప్పలేదు. సోలో బ్రతికే సో బోరింగ్ అని చెప్పాం లాస్ట్ లో, క్లైమాక్స్ లో. అప్పటి వరకు అది చెప్పి దాంట్లో కూడా ఇంకో క్యారెక్టర్ నాకు చాలా బాగా అనిపించింది, రావు రమేష్ గారు. సో అసలు దాని క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఎవరు? అది ఫిక్షనల్ క్యారెక్టర్ అండి. దాంతో పాటు ఏంటంటే ప్రతి కుటుంబంలో నాకు తెలిసి ఒక క్యారెక్టర్ అలా ఉంటాడేమో, మామయ్య. అంటే మా అల్లుళ్ళు ఎప్పుడు ఒక గైడ్ చేసే ఒక మామయ్య ఉంటాడు చూడండి. అది రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, సరదా అవ్వచ్చు, సందర్ అవ్వచ్చు, కానీ ఒక మామయ్య ఉంటాడు కదా. అలా ఒక మామయ్య వీడికి ఉన్న ఫిలాసఫీని ఇంకొంచెం పెంచడం కోసం ఉంటే అలా అన్న దాంట్లో తర్వాత అతను రియలైజ్ అయ్యే పాయింట్ చాలా బాగా చేశారు ఆయన. కేఫ్ దగ్గర సీన్ ఉంటుంది రావు రమేష్ గారిది. అంటే లేడీస్, ఆడవాళ్ళ గురించి చెప్పే సీన్ చాలా బాగుంటుంది. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ రైటింగ్ సినిమా నేను రాసిన సీన్స్లో నేను గర్వంగా చెప్పొచ్చు, ఈ సీన్ నేనే రాశానని చెప్పి. ఆ సీన్ చాలా బాగుంటుంది.